ఈరోజు మీకుండిన పరిస్థితి చాలా కష్టమైందే. ఈరోజు మీకు ఎదురవుతున్న అవమానాలు కావచ్చు, ఈరోజు మీ కుటుంబ స్థితిగతుల్లో కలుగుతున్న రోగాలు, మానసిక ఒత్తిళ్లు, రకరకాల అపజయాలు కావచ్చు. ఇవన్నీ చూసి ఇంక మన జీవితం అయిపోయింది, ఈ శ్రమ కాలంలో మేము కొట్టుకుపోతాం, ఈ దుఃఖ కాలంలోనే మిగిలిపోతామేమని దిగులు చేత నింపబడిన మీ హృదయాలతో ప్రభు మాట్లాడుతున్నాడు. నేను మీకోసం ఉద్దేశించిన సంగతులు మీకు తెలియవు, కానీ మనల్ని సృజించిన దేవాది దేవునికి సమస్తము తెలుసు. ఆయన అంటున్నారు కదా, అవి రాబో కాలములో అవి ఆశీర్వాదకరమైనవే కానీ హానికరమైనవి అంత మాత్రము కాదు. మరి ప్రస్తుతం ఏంటయ్యా నా జీవితంలో ఇన్ని కష్టాలు, మరి ప్రస్తుతం ఏంటయ్యా ఇన్ని అపజయాల మధ్యన మేము పరిగెడుతున్నామంటే నేనంటాను, కీడు వెనకాల నా ప్రభు మేలు దాచుంచాడు. ఈరోజు మేము ఆశీర్వాదాలు అనుభవించడం గల కారణం ఏంటి తెలుసా? ప్రభు మమ్మల్ని క్యాన్సర్ అనే మరణకర రోగం మధ్యన ప్రభు మమ్మల్ని నడిపించారు. ఆ క్యాన్సర్ మధ్యన నడుస్తున్నప్పుడు మా భవిష్యత్తు ఏమైపోద్దని దిగులు చెందాం, మా కుటుంబాలు ఏమైపోతాయని దిగులు చెందాం, మా మందిరాలు ఏమైపోతాయని దిగులు చెందాం. అంతెందుకు, మా చుట్టూ ఉండే చాలామంది ప్రజలు అన్నారు ఇంకెక్కడితో వారి జీవితాలు అయిపోయాయి, మరలా మేము వారిని చూస్తామో లేదని ఎన్నెన్నో మాటలు మా చుట్టూ జరుగుతున్నాయి. కానీ గొప్ప విషయం ఏంటంటే మన ప్రభు మా కోసం ఆలోచించిన సంగతులు మాకు సమాధానకరమైనవి కానీ హానికరమై అంత మాత్రము కాదన్న సంగతి ఈరోజు ప్రజలు తెలుసుకోగలిగారు. ఈరోజు అదే విశ్వాసంతో చెప్తున్నాను, ఈరోజు నీకుండిన శ్రమ ఎంతో కాలం ఉండదు,